సంగీతం ఒక గురువు దగ్గర అక్కడ నేర్చుకోకుండా ఎలా ఈ రాగాలు పట్టుకుని అదే నన్ను అడుగుతున్నాను బాగుంది దేవుడిని భగవంతుడు చెప్పాలి. ఎలా దేవుడా Great, sir. మీరు great, దేవుడా నాకు ఇచ్చావో ఎందుకు ఇచ్చావో ఇండియన్ మా కోసం, వెస్టర్న్. మీ మొదటి పాట మీరు ఎప్పుడు చెప్తారు సార్, అప్పటి వరకు అది గాలి, నేను అలా తెరిచిన తర్వాత అది పాట అని. మీ మొదటి పాట అలా ఎలా పుట్టింది సార్? ఏ పాట సార్? ఏ పాట మొదటి పాట అంటున్నారు? మీరు ఫస్ట్ కంపోజ్ చేసింది నాకు సినిమాలో కాకుండా అది ఎలా ఎలా ట్రై చేసి మ్యూజిక్ ఏంటంటే నాకు ప్రోగ్రాంలన్నీ వాంచినప్పుడు అన్నయ్యతో నా వాంచడానికి ఏదైనా ఇన్ బిట్వీన్లో మ్యూజిక్ వాంచితే కొడతారు, ఇదే చెప్పలు కొడితే రాజులు నాకు రోజులు గర్వం ఈగో వచ్చి ఎక్కువ పెరిగిపోయింది, హెడ్ ఇలా అయిపోయింది. ఒక టైం అలా వెళ్తే టైం పాస్ ఇది ఎందుకు క్లాప్స్ కొట్టారు, నేను వాంచేదికి కొట్టారా, ఆ ట్యూన్కి కొట్టారా, ఆ పాటకి మ్యూజిక్ కోసం కొట్టారా అని అంటే మ్యూజిక్ కోసమే ఉండాలి, నీ వాంచేది కోసం, ఆ మ్యూజిక్ వాంచేది కాబట్టి ఆ మ్యూజిక్కి కొట్టారు అని. అయితే ఈ మ్యూజిక్ ఎవరు కంపోజ్ చేసింది? ఎంఎస్వి గారు అంటే ఇవి అన్నీ ఆయనకే వెళ్తుంది, నాకేమో వస్తుంది, నాకేమీ ఉండదు. ఆ పాడ అని నా ఈగో అన్నీ అక్కడే ఇదైపోయింది, కంప్లీట్ గాలి. అయితే ఇటువంటి క్లాప్స్లో మన పాటకు రావాలంటే నేను కంపోజ్ చేయాలి కదా, నా పాటకు ఎప్పుడు వస్తుంది అని ట్రై చేసిందే కంపోజ్ చేసింది. దానివల్ల అప్పటి నుంచే మొదలుపెట్టింది కంపోజింగ్. ఐ యూస్ టు కంపోజ్ వెరీ ఆఫన్. కంపోజ్ చేసి బాగాలేదు, అదే గందరగోళం కదా, వద్దు అలా 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 చేసి ఇప్పుడు మీతో మీ క్వశ్చన్ అడగటం, నేను జవాబు చెప్పడం, ఈ లెవెల్కి వచ్చేసి యాక్చువల్గా మా ఈ క్వశ్చన్స్ కదండి ఆశ్చర్యార్థకం అంటారు, ఎక్స్క్లమేషన్ మార్క్, ఎలా సాధ్యం అవుతుంది ఇది అని.